సంఖ్యాకాండము 33వ అధ్యాయము. ఐగుప్తు నుండి మోవాబునకు ప్రయాణము. మోషే అహరోనుల నాయకత్వమున ఐగుప్తు నుండి వెడలి వచ్చిన ఇశ్రాయేలు సమాజము విడిది చేసిన తావుల జాబితా ఇది. ఎడారిలో ఏ తావునైనా విడిది చేసినప్పుడు మోషే ప్రభు ఆజ్ఞననుసరించి ఆ తావు పేరు లిఖించుచూ వచ్చెను. వారి విడుదల పేర్లివి. ఇశ్రాయేలీయులు ఏడాదిలో మొదటి నెల 19వ దినమున తొలి పాస్కా ఉత్సవమును జరుపుకునిన రోజునకు మరుసటి దినమున ఐగుప్తు నుండి బయలుదేరిరి. ఐగుప్తీయులు కన్నులారా చూచుచుండగనే వారు విజయోత్సాహముతో రామెసేను పట్టణము నుండి బయలుదేరిరి. అప్పుడు ఐగుప్తీయులు ప్రభువు చంపిన తమ తొలిచూలు పిల్లలను పాతిపెట్టుకొనుచుండిరి. ఆ రీతిగా ప్రభువు ఐగుప్తీయులు కొలుచు దేవతల కంటే తానే శక్తివంతుడనని రుజువు చేసుకొనెను. ప్రజలు రామెసేసును వీడివచ్చి సుక్కోత్తున విడిది చేసిరి. సుక్కోత్తు నుండి కదలి ఎడారి అంచుననున్న ఏ తామున దిగిరి. అచటి నుండి సాగి వెనుకకు మరలి బాలు సేఫోనునకు తూర్పుననున్న పీహహిరోత్తును చేరి మిగ్దోలు చెంత మకాము వేసిరి. ఆ తావును వీడి రెల్లు సముద్రమును దాటి ఎడారిలో ప్రవేశించిరి. ఏ తాము ఎడారిలో 3 నాళ్లు ప్రయాణము చేసి మారా వద్ద విడిది చేసిరి. అచటి నుండి ఏలీము చేరుకొనిరి. ఈ ఏలీమున 12 చెలమలు 70 ఖర్జూర వృక్షములు కలవు కనుక అచట విడిది చేసిరి. ఏలీము నుండి బయలుదేరి రెల్లు సముద్రము చెంత దిగిరి. అటు పిమ్మట సీను ఎడారి చేరి అచట బస చేసిరి. తరువాత దోఫ్కా వద్ద దిగిరి. పిమ్మట అలూషున బకాము చేసిరి. అటు తరువాత రెఫీదీమున ఆగిరి. ఇచట వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. రెఫీదీము నుండి హోరు పర్వతము వరకు వారు చేసిన విడుదలివి. సీనాయి ఎడారి, కిబ్రోత్తు, హట్టావా, హస్రోత్తు, రీత్మా, రిమ్మోను, పేరేసు, లిబ్నా, రీస్సా, కెహేలత, సెఫేరా పర్వతము, హారద, మాఖెలోత్తు, తాహతు, తేరా, మిత్కా, హష్మోను, మోసేరోత్తు, బెనయాకాను, హోరు, హాగిద్దాదు, యద్బాత, అబ్రోనా, ఎసియోను, గేబెరు, కాదేషు అనబడు సీను ఎడారి, ఏదోము అంచుననున్న హోరు పర్వతము. ప్రభువు ఆజ్ఞ చొప్పున యాజకుడగు అహరోను హోరు కొండ మీదికెక్కి అచటనే ప్రాణములు విడిచెను. అప్పుడతనికి 123 ఏండ్లు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చిన 40వ ఏట 5వ నెలలో మొదటి రోజు. కనాను మండలం దక్షిణ భాగము పాలించు ఆరదు రాజు ఇశ్రాయేలీయులు వచ్చుచున్నారన్న వార్త వినెను. హోరు పర్వతము నుండి మోవాబు మండలము వరకు ఇశ్రాయేలీయులు చేసిన విడుదలివి. సాల్మోనా, పూనోను, ఓబోతు, మోవాబు మండలములోని ఈయ్యబారేము శిథిలములు, దీబోను, గాదు, ఆల్మోను, దిబ్లతాయీము, నేబో పర్వతము చెంతనున్న అబారీము కొండ, మోవాబు మైదానమున ఎరికో చెంతగల యోర్ధాను తీరము. వారు మోవాబు మండలమున బేత్యెషిమోతు, ఆబేలు, హాషిత్తీము ప్రదేశములకు మధ్య యోర్ధాను తీరమున విడిది చేసిరి. కనానును పంచుట. ఆ మోవాబు మైదానమున ఎరికో ఎదుటనున్న యోర్ధాను తీరమున ప్రభువు మోషేను ఇట్లు ఆజ్ఞాపించెను. మీరు యోర్ధాను దాటి కనాను మండలమున ప్రవేశించిన పిదప అచట ఆ దేశ నివాసులందరినీ తరిమివేయుడు.
వారి రాతి విగ్రహములను, పోత బొమ్మలను, ఆరాధనా స్థలములను నాశము చేయుడు. ఆ గడ్డను నేను మీకు ఇచ్చితిని కనుక మీరు దానిని ఆక్రమించుకుని అచట నివసింపుడు. చీట్లు వేసి ఆయా గోత్రములకు, వంశములకు ఆ దేశమును పంచిపెట్టుము. పెద్ద వంశములకు పెద్ద భాగములను, చిన్న వంశములకు చిన్న భాగములను పంచియుము. ఏ చీట్లకు ఏ భాగము వచ్చునో ఆ భాగముని ప్రజలు తీసుకొనవలెను. ఇశ్రాయేలు గోత్రకర్తలను బట్టి ఆయా గోత్రములకు ఈ గడ్డను పంచియుము. కాని మీరు ఆ దేశవాసులను తరిమివేయరేని వారు మీకు కంటిలోని నలుసువలే ప్రక్కలోని బల్లెమగుదురు. మీతో పోరాటమునకు దిగుదురు. కనుక మీరు వారిని వెడలగొట్టరేని నేను వారిని నాశనము చేయదలుచుకొన్నట్లే మిమ్మును నాశనము చేసెదను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము. మోషే గీతము. ఆకాశమా నా మాటలు వినుము, భూమి నా పలుకులు ఆలింపుము. నా సందేశము వాన చినుకు వలె పడును, నా ఉపదేశము మంచు వలె కురియును. నా పలుకులు లేబచ్చికపై జల్లుల వలె, లేపొదలపై తుప్పరల వలె దిగివచ్చును. నేను ప్రభువు నామమును స్తుతించెదను. ఎల్లరూ ఆయన మహత్యమును ఉగ్గడింపుడు. ప్రభువు మహా సంరక్షకుడు, అతడు యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు. ఇశ్రాయేలీయులు దుష్టులు, భ్రష్టులు, కపటాత్ములు, వక్రబుద్ధులు. బుద్ధిహీనులారా, మందమతులారా, ప్రభువునకు మీరు చేయు ప్రత్యుపకారమిట్టిదియా? అతడు మీకు తండ్రి, మిమ్ము సృజించినవాడు, మిమ్మొక జాతిగా తీర్చిదిద్దినవాడు. పూర్వకాలములను స్మరించుకొనుడు, ప్రాచీన యుగములను స్మృతికి తెచ్చుకొనుడు. మీ తండ్రులను అడిగి తెలుసుకొనుడు, మీ వృద్ధులను ప్రశ్నించి వినుడు. మహోన్నతుడు వివిధ జాతులకు దేశములిచ్చినప్పుడు, ఏ జాతులెచట వసింపవలయనో నిశ్చయించినప్పుడు, ఇశ్రాయేలీయులకు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. కాని యాకోబు సంతతిని మాత్రము ప్రభువు తన సొంత ప్రజలను చేసుకొనెను. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని అతడు వారిని కనుపాపును వలె సంరక్షించి పెంచి పెద్ద చేసెను. గరుడ పక్షి పిల్లల ఎగిరింపగోరి గూటి మీదకెగసి వానిని చాచిన రెక్కల మీద సురక్షితముగా నిలుపుకొనున్నట్లే ప్రభువు ఇశ్రాయేలుని కాచి కాపాడెను. ఇశ్రాయేలును నడిపించిన నాయకుడు ప్రభువే కాని అన్య దైవములు కారు. అతడు వారిని పీఠభూములకు పాలకులను చేసెను. పర్వతముల పంట వారికి భోజనమయ్యను. కొండ చర్యలలోని తేనె వారికి ఆహారమయ్యను. రాతి నేలలో వారికి ఒలీవు చెట్లు పెరిగెను. వారికి మందల నుండి పాలు పెరుగు లభించెను. మంచి మంచి గొర్రెలు, మేకలు, ఎడ్లు దక్కెను. శ్రేష్టమైన గోధుమ, మధురమైన ద్రాక్ష సారాయము చేకూరెను. ఇశ్రాయేలీయులు మస్తుగా భుజించిరి. వారు బలిసిపోయి తిరుగుబాటునకు దిగిరి. తమ్ము సృజించిన దేవుని వెడనాడిరి. తమ రక్షకుని అనాదరము చేసిరి. వారి విగ్రహారాధనము వలన అతనికి అసూయ పుట్టెను. వారి దుష్కార్యములు అతనికి కోపము రప్పించెను. వారు అన్య దైవములకు బలులర్పించిరి. ఆ దైవములు మధ్యలో వచ్చిన క్రొత్త దైవములు, మన పితరులు మ్రొక్కని దైవములు. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరిచిపోయిరి, తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. నేను వారికి సహాయము చేయను. విశ్వాసము లేని ఆ కపటాత్ముల గతి ఏమగునో చూతము అని అతడనుకొనెను. వారి విగ్రహములు నాకు అసూయగొల్పెను. ఆ దైవములు కాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతి కాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును. బుద్ధిహీనుడ వలన వారికి కోపం రప్పింతును. నా కోపము నుండి చిచ్చు పుట్టును. అది భూమిని దాని మీది పచ్చదనమును దహించును.
పాతాళము వరకు పయనము చేయును, పర్వత మూలములను కూడా కాల్చివేయును. నేను వారిని సకల విపత్తులకు గురిచేయుదును, నా బాణములెల్లా వారిపై రువ్వెదను. వారు కరవుతో, జ్వరముతో, ఘోర వ్యాధితో చట్టురు. నేను క్రూర మృగములను, విషసర్పములను వారి మీదికి పంపుదును. ఇంటి వెలుపల యుద్ధము వారిని హతము చేయును, ఇంటి లోపల భయము వారిని మట్టుపెట్టును. వారి యువతులు, యువకులు, చంటి బిడ్డలు, ముదుసలులు ఎల్లరూ చత్తురు. నేను వారిని సర్వనాశము చేసి నేల మీద వారి పేరు వినిపింపకుండా చేయుదననుకొంటిని. కాని వారి శత్రువులు మాత్రము విర్రవీగకుందురుగాక. మా ఎంతట మేమే ప్రభు ప్రజలను జయించితిమి, యావే అనుగ్రహం వలన కాదని పల్కకుందురుగాక. ఇశ్రాయేలీయులు ఎంతటి మందమతులు, ఎంతటి బుద్ధిహీనులు! వారెందుకు ఓడిపోయిరో గ్రహింపజాలకున్నారు, ఏమి జరిగినదో తెలుసుకోజాలకున్నారు. ఒక్కడు 1000 మందిని పారద్రోలుట ఎట్లు, ఇద్దరు 10,000 మందిని తరిమి కొట్టుట ఎట్లు? కాని వారి దేవుడు మన దేవుని వంటివాడు కాడు, వారి ప్రార్థనలు ఫలింపవు. వారు సొదొమ గొమొర్రాల వలె దుష్టులు, చేదైన విషఫలములను ఫలించు ద్రాక్షల వంటివారు, భయంకరమైన సర్పముల, ఘోర విషముతో చేయబడిన ద్రాక్ష సారాయము వంటివారు. కాని ఇశ్రాయేలీయులు ప్రభువునకు ప్రీతిపాత్రుడును అమూల్యులునైన వారు కాదా? ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనం చెందుదురు. వారికి వినాశము దాపురించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును, తన సేవకుల మీద కరుణ చూపును. అతడు వారి నిస్సహాయతను గుర్తించును, వారెల్లరూ నాశమగుచున్నారని తెలిసికొనును. అప్పుడు ప్రభువు తన ప్రజలను చూచి, మీరు నమ్మిన ఆ మహాదైవం లేరి, మీరా దైవములకు బలులొసగలేదా? వారిచే ద్రాక్షరసము త్రాగింపలేదా? వారినిప్పుడు మిమ్ము కాచి కాపాడుమనుడు, మిమ్మాదుకునుటకు రమ్మనుడు అని అడుగును. నేనొక్కడనే ప్రభుడను, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. జీవమునకు మరణమునకు కర్తను నేనే, గాయపరుచునదియు నయము చేయునదియు నేనే, నాకెవ్వరును అడ్డు రాజాలరు. నేను సజీవుడనైన దేవుడను కనుక చేయెత్తి ప్రమాణం చేయుచున్నాను. తళతళలాడు నా కత్తికి పదును పెట్టి న్యాయము జరిగింతును. నా శత్రువుల మీద పగ తీర్చుకొందును, నన్ను ద్వేషించు వారిని శిక్షింతును. నా బాణములు శత్రువుల నెత్తురు గ్రోలును, నా ఖడ్గము వారి తనువులను భుజించును. నన్నెదిరించు వారెవ్వరూ బ్రతుకజాలరు. గాయపడిన వారును బందీలును చత్తురు. ఆకాశమా సంతసింపుము, దేవదూతలారా ప్రభువును స్తుతింపుడు. నానా జాతులారా ప్రభు ప్రజతో పాటు సంతసింపుడు. అతడు తన భక్తులను వధించిన వారిని శిక్షించును, తన శత్రువుల మీద పగ తీర్చుకొనును, తన్ను ద్వేషించు వారిని దండించును, తన ప్రజల పాపములను పరిహరించును. మోషేయు నూను కుమారుడు యెహోషువయు ప్రజలు వినుచుండగా పైగీతమును వినిపించిరి. ధర్మశాస్త్రము జీవనాధారము. మోషే పైగీతమును వినిపించిన తరువాత ప్రజలతో, మీరీ ఉపదేశములెల్లా చేకొనుడు, అవి మిమ్ము ఖండించుచు సాక్ష్యమిచ్చును. మీ పిల్లలను ఈ ఆజ్ఞనెల్లా పాటింపవలయునని చెప్పుడు. ఈ ఉపదేశములు వ్యర్థ ప్రసంగములు కావు, ఇదియే మీకు జీవనము. వీనిని పాటింతురేని మీరు యొర్దానునకు అవతల స్వాధీనము చేసుకొనబోవు నేల మీద చిరకాలము జీవింతురు. ప్రభువు మోషే మరణమును ముందుగా ఎరిగించుట. ప్రభువు ఆ రోజే మోషేతో, నీవు మోవాబు దేశమున యెరికో పట్టణము చెంతనున్న అబారీము కొండలకు వెళ్ళుము. అట నెబో కొండనెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇయ్యనున్న కనాను మండలము పారజూడుము. మీ అన్న అహరోన్ హోరు పర్వతం మీద చనిపోయి పితరులను కలుసుకొనినట్లే నీవును ఆ కొండ మీద చనిపోయి పితరులను చేరుకొందువు. మీరిరువురు ఇశ్రాయేలు సమక్షమున నా పట్ల విశ్వాసము చూపరైతిరి. మీరు సీను ఎడారిలోని
కాదేషు నగరము చెంతనున్న మెరీబా జలముల యొద్దనున్నప్పుడు ప్రజలు చూచుచుండగా నన్ను అగౌరవపరచితిరి. కనుక నీవు దూరము నుండి మాత్రము ఆ మండలమును పారజూతువు. నేను ఇశ్రాయేలీయులకు ఈయనున్న ఆ నేల మీద నీవు అడుగు మోపజాలవు అని చెప్పాను. 118వ కీర్తన. విజయమునకు గాను వందన గీతము. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని అహరోను వంశజులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. నా వేదనలలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడుకోలును ఆలించి నన్ను ఆదుకొనెను. ప్రభువు నా పక్షమున ఉండగా నేను జడియను. నరమాత్రులు నన్నేమి చేయగలరు? ప్రభువు నా కోపు తీసుకొని నాకు సాయం చెయ్యను. నేను నా శత్రువులను జయింతును. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. అన్యజాతి వారు అనేకులు నన్ను చుట్టుముట్టిరి. కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. వారు నా చుట్టూను క్రమ్ముకొనిరి. కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. వారు కందిరీగల వలె నా చుట్టూను ముసురుకొనిరి. నుండ్ల మంటల వలె నా చుట్టూను మండిరి. కాని ప్రభువు బలముతో నేను వారిని తుదముట్టించితిని. శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్టజూచిరి. కాని ప్రభువు నాకు తోడ్పడెను. నాకు బలమును ధైర్యమును వసగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికియుండి ప్రభువు చేసిన కార్యములు ఒగ్గడింతును. ప్రభువు నన్ను నిశితముగా శిక్షించినను నన్ను మృత్యువు వాత పడనీయలేదు. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోపలికి వెళ్ళి ప్రభువునకు వందనములర్పింతును. ఇది ప్రభువు ద్వారము. నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. ప్రభు, మాకు రక్షణ దయచేయుము. ప్రభు, మాకు విజయము ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభువు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములర్పింతును. నీ మహాత్యమును ఉగ్గడింతును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ ఎల్లకాలము ఉండును.